guys, welcome back to my YouTube channel. ఈ రోజు డే 2 వినాయకుడి దగ్గర పూజ మేము ఎలా చేసుకుంటాం అని చెప్పేసేది. సో ఈ రోజు అయితే పంతులు గారు రావట్లేదు, మేమే పూజ చేసుకుంటున్నాము. ఆ పూజను మేము ఎలా చేస్తున్నాము, ఎవరు చేస్తున్నారు అనేది బ్లాగ్లో చూపిస్తాను. అండ్ నేను గణపతి కోసం ఏదైతే ప్రసాదం చేశానో అది కూడా ఈ బ్లాగ్లో వేస్తాను. సో ఫుల్ బ్లాగ్ చూడండి ఎండ్ వరకు. సో ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. నేను ఇంకా అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి. అండ్ అదే కప్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లంప్స్ లేకుండా కలపాలి. ఆ లంప్స్ ఉన్నాయంటే ఇంకా అదంతా చక్కగా రాదన్నట్టు. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే మరిగించాలి. అది వేడయ్యాక నేను ఒక పాల ప్యాకెట్లో అది వేసుకొని ఇలా ఒక చిన్న హోల్ పెట్టుకొని ఇలా వేసుకుంటున్నాను అనమాట. సో దట్ చిన్న చిన్నగా వస్తాయని. అలా నేను ఒక్కొక్క టైమ్స్ ఇట్లా వేసుకొని అలా బూందీలాగా రెడీ అయిపోతుంది. అది ఎక్కువసేపు కూడా ఉంచొద్దు, ఎక్కువసేపు ఉంచితే అది ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం. సో అది వేసుకుంటూ ఇంకా మనం అది ఇలా కొంచెం గోల్డ్ బ్రౌన్ లాగా కలర్ టర్న్ అవుట్ అయితే తీసేసుకోవడమే. ఇదంతా బూందీ అనమాట. సో ఇప్పుడు పాకం కోసం మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోనే ఒక 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి, ఎందుకంటే అంత క్వాంటిటీతో తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ అదే కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో మీరు మాత్రం నాలాంటి మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. గ్యాస్ స్టవ్ ఆన్ చేయక ముందే మీరు షుగర్ వేసుకొని తర్వాత వాటర్ వేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేయండి. లేకపోతే నాలాగా కింద ఇలా అంటేసుకుంటుంది. ఇట్స్ ఓకే, అది మెల్ట్ అయిపోతుంది. బట్ స్టిల్ నాకు ఫస్ట్లీ తెలియలేదు కాబట్టి అది గీక్తూ ఉండే నేను. సో అదంతా షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో కొంచెం కలర్ యాడ్ చేసుకొని ఇప్పుడు అది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని మనం ఏదైతే బూందీ పక్కన పెట్టుకున్నామో ఆ బూందీ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఎంత ఉందో అంతలా. ఏదైనా పెద్ద పెద్దగా లేకపోతే ముద్ద ముద్దలాగా ఉంటే అది ఇలా చీల్చి వేసుకోండి, మొత్తం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయకుండా. సో నేను ఇక్కడ ఉన్న బూందీ అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని చక్కగా కలిపేసుకోవాలన్నమాట, ఎందుకంటే సిరప్ అనేది బూందీకి చక్కగా పట్టుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎందుకంటే మనం షుగర్ కలర్ కూడా వేసాం కదా, ఫుడ్ కలరు. సో దట్ అది మొత్తం కలిసేటట్టు పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 7 to 8 minutes అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ అందులోనే డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి కూడా అందులో యాడ్ చేసుకొని, నేను ఆ క్లిప్ అనేది మిస్ చేశాను. సో మీరు అందులో యాడ్ చేసుకోండి అది కుక్ చేసినప్పుడు. అండ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes వరకు వదిలేయండి దాన్ని. అండ్ దాని తర్వాత మనం ఇంకా తీసుకొని, వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకొని ఇలా చక్కగా ముద్దలా చేసుకొని లడ్డు. నేను యాక్చువల్గా గణపతికి పెట్టాల్సినవన్నీ స్వీట్సే పెడదాం అనుకుంటున్నాను. సో దట్ నిన్న మోదక్ పెట్టా, అలాంటిది ఇవాళ మోతిచూర్ లడ్డు చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇక ఫాస్ట్గా నేను అన్నీ ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. చూడొచ్చు మీరు ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసాను కాబట్టి అది పైన డెకోర్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను, అసలు నాకు గుర్తులేదు. ఇంకా మన మోతిచూర్ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనం మండపం దగ్గర వెళ్ళిపోవాలి. పక్క ఇక్కడికి వచ్చానో లేదు, వీళ్ళ హంగామా ఇంకా స్టార్ట్ చేసేసారనమాట. కాదు ఇగో 7 వరకు తుడిచినావా, ఇగో ఆడ నుంచి అదంతా వదిలేసింది, ఈ నుంచి ఇదంతా వదిలేసింది. వీళ్ళేమో జస్ట్ వస్తారు పోతారు. ఆర్టిస్ట్ వచ్చింది, ముగ్గులు వేస్తుంది. ఆర్టిస్ట్ ముగ్గేస్తుంది. వారే వా, కానీ మోడల్ దింపేస్తుంది ఇలా మొత్తం. సోను నీకు నా మీద భరోసా లేదా? చెప్పు జల్లి సోను. సోను నీకు నా మీద భరోసా లేదా? లేదా కొట్టక్కడ ఇలా
కొట్ట కడైల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కాదు లీడరే గణేశుడికి. అరే ఆడ ముగ్గు దేవంటి అన్ని తీస్తుంది గాయస్, మా గాయత్రక మస్తు ఫీల్ అవుతుంది. అరే ఆమె మోడల్ దిద్దుతుంది మొత్తం. కాదు గైస్, ఫస్ట్ గైస్ ముగ్గు కోసం ఎవరైనా వీడియో తీస్తారా లేకపోతే ఏమంటారు పూజ భక్తి కోసం తీయాలి గైస్ ఎవరైనా, కానీ ముగ్గు కోసం వీడియో కావాలి. ఎట్లా మెరుస్తుంది తిల్లు? నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. మొన్న ఏమంటారు గణేశుడు బ్యాక్గ్రౌండ్ ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు. లాగంతా చూసిన గాయస్, నా బర్త్డేలే డైరెక్ట్ నన్ను తిట్టింది ఆమె. అరే చూడుగా ఎట్లా కూర్చుంది చూడండి. ఏంది దుబాయ్ సెట్ మీకు దండం పెట్టు. డబ్బులు ఎక్కువ పడుతున్నా నేను ఇవాళ యూత్ ప్రెసిడెంట్ సారీ టీమ్ యూత్ ప్రెసిడెంట్ పూజ చేయబోతున్నా. ఈడున్నాయి ఏంది 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 నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. అందుకనే మీరు చెప్తే మేము మీ ఇంటికి చెప్తాం, ఎవరు నచ్చింది అది చెప్తాడు. జూమ్ చేయాలా చెప్పాలా ఇట్లా పైకి పెట్టాలి, కళ్ళు మూయాలి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భాతుమే శుక్లాం వరణం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవరణం న్యాయ సర్వవిఘ్నం ప్రశాంతే అగజానన పద్మానం గజానన అనేకదంతం మస్తానం ఏకదంతం వక్రదండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం మే దేశ సర్వ కార్యేషు సర్వదా. ఇట్లా పెట్టా రారా, పూజ అవుతుంది. ఇట్లా కింద వేయండి, కడిగినట్టు 3 times. ఇట్లా 1 2 3 డ్రాప్స్ ఇట్లా వేయండి. అందరికి ఇచ్చింది, నాకు ఇచ్చిందా? అందరికి ఇచ్చింది, నాకు ఇచ్చిందా? తాగండి ఇప్పుడు. అందరికి ఇచ్చినావా, నాకు ఇచ్చినావా గాయత్రక్క? అరే పట్టుండ్రా. ఇట్లా ఎవడని పట్టుకోండి. बोलो गणेश महाराज की జై. ప్రాణాయామము ఓకేనా? ఏంటంటే ఓం భూం ఓం భూం ఓం శుభం ఓం మహం ఓం జనం ఓం తపం ఓం సత్యం ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపత్ జ్యోతి రసోమృతం. పైగా అందరూ మనం గోత్ర నామాలతో చేస్తాం కదా, అది చేయనప్పుడు
ఇప్పుడు ఫస్ట్ ఇది చేసుకున్నాక గోత్రనామాలు మీరు అనుకోండి. ఎవరి గోత్రం వాళ్ళ వాళ్ళ పేరు కంగారు పడి ఆసనం సమర్పయామి రత్నసింహాసనం స్నానానంతరం దాచమనీయం సమర్పయామి అటు ఇన్నోరు అందరూ సైలెంట్ హరిరక్షితాం సమర్పయామి ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణదేవాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణలక్ష్యాయ నమః ఓం పుష్పం అంటే పువ్వు అగరబత్తులు దేవుడికి చూపించాలి. కొడతా సార్ ఇప్పుడు నీకు గణేశాయ నమః ఆల్లా పూజయామి ఓం స్థూలకంఠాయ నమః నందం పూజయామి పత్రం పూజయామి ఓం పుత్రాయ నమః ఓం బిల్వపత్రం పూజయామి ఓం గజాననాయ నమః దుర్గాయ ఓం పూజయామి ఓం హార సునవే నమః దత్తూరపత్రం పూజయామి ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి ఓం గుహగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమః అచ్యుతపత్రం పూజయామి రాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వైమాతురాయ నమః ఓం జింకాయ నమః ఓం రక్తాయ నమః గుడ్ ఎల్కేజీలో పడండి. హిమేష్ సర్వసిద్ధి ప్రదాయకాయ నమః అరే హిమేష్ జరుగురా కొంచెం. రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి మీరెప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు, ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవిని ఓదార్చి పంపించేశారు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి హలో ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? ఇప్పుడు బొట్టు కూడా లేదు కదరా నీకు. పాడండి, మీకు రాదా? పాడు. బాయ్
మెయిన్. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పాడతావా లేదా? వీడియో పెడతా నేను చెప్తున్నా. నిన్నే రాదా? గుడ్, ఎల్కేజీలో పడండి. అరే ఫిక్స్ వచ్చిందని, అరే ఫిక్స్ వచ్చిందని. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. జయదేవ్ జయదేవ్ మంగళవారా తీసుకున్నా అందరికి రావాలిగా నా మోతం తీసుకున్నా నాకు ఇస్తలేడు శ్యామలరావు అన్న. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నా పెద్ద కడుపుకి చిన్న లడ్డు ముట్టించారు మీరు. నా పెద్ద కడుపుకి చిన్న లడ్డు ముట్టించారు మీరు. అరే 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 పూజ అంతా లేడు, ప్రసాదం టైంకి వచ్చింది. కళ్ళ కొట్టేస్తుంది, అట్లా కొట్టదు. ఏమి ఇచ్చేసి చేసుకొని రారా. నవ్వురా, నవ్వు జల్దీ నవ్వు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన నవ్వు ఇట్లా ఫోటో మా ఇంటికాడ గణేశులు అయితే అబ్బా ఓవర్ యాక్షన్ చేస్తున్నా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. మీరు కూడా చూస్తారా? రండి. మా టీచర్ వస్తుంది వెనకాలకి. గణేశులు చూడడానికి పోతున్నాం. మా మోడల్ టీచర్ రండి. మా మోడల్ టీచర్ మేము ఈరోజు గణేశులు చూడడానికి పోతున్నాం. మీరు కూడా మా ఏరియాలో గణేశులు చూడడానికి రండి. ఎట్లా వస్తారు? అడ్రస్ చెప్పాలి కదా. అడ్రస్ చెప్పాలి. అది మలక్పేట్ దోబి గల్లీ. మీ చెల్లె కీర్తి నేర్చుకో తిప్పి చూసి మళ్ళన్ దిమాగ్ తింటుంది. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? హాయ్ గైస్, ఇక్కడ గణేశుడు సూపర్ ఉంది. సూపర్ గైస్, అందరిది సూపర్ ఉంది. సూపర్ ఉంది. నేను ఎందుకంటే తెలుసా, పులిహోర కోసం గైస్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. గైస్, గణేశుడు మస్తు ఉంది గైస్. ఇది మాకు పులిహోర కోసమే అడిగిపోతారు. పులిహోర ఇవ్వకపోతే చూడండి ఇప్పుడు ఎట్లా వస్తారు.
చూసిరు కదా, బాయ్ గైస్, తినేసి పడుకోండి. Bye guys, thank you for watching this video. See you next vlog. Bye. Subscribe and comment కూడా కట్టండి, గంట కామెంట్ కూడా కట్టండి. సో ఇలా మా డే టు పూజ అనేది మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఏముంది, ఇంకా మేము పంతులు చెప్పారు కదా, ఆబ్వియస్లీ స్టార్టింగ్లో పంతులకి పిలవలేదు. మేము జస్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ 2 days మాత్రమే, మిగతా అంతా మా చేతులతో మేము పూజలు చేస్తాం అనమాట. సో ఇవాళ అయితే ఇలా జరిగింది పూజ అయ్యింది. కొంచెం భజన చేసుకున్నాము. భజన అంటే ఏంటంటే పాటలు పెట్టాలి చేసాం. అందులో ఎక్కువ ఫన్నీ మూమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు ఫుల్ మొత్తం వీడియోస్లో. ఎక్కువగా మా దీప్తి, మా సాయి వీళ్ళందరూ ప్రసాదం కోసం కొట్టుకునేది. లైక్ ఈ డేస్ అన్నీ మళ్ళీ రావబ్బా. సో ఇప్పుడే ఎంత ఉన్నాయి, 9 or 11 daysలోనే ఉంటుంది. మళ్ళీ 1 year తర్వాత వస్తాయి ఇవన్నీ. సో మంచిగా ఎంజాయ్ చేయండి. మండపం దగ్గర చక్కగా భజనలు చేసుకోండి. అండ్ ఇవంతా పూజ అయిపోయింది. ఇంకా మన గణేశుని చూస్తే సరిపోదు కదా, పక్కన వాళ్ళ గణేశుని కూడా చూడాలి కదా. సో మా ఏరియాస్ మలక్పేట మొత్తం, మేము మలక్పేటలో ఉంటాం కాబట్టి మలక్పేటలో ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం కవర్ చేయలేదు, కొన్ని కవర్ చేసాం. అందులో నాకు నచ్చినవి అన్నీ బాగుంటాయి గణపతులవి విగ్రహాలు, బట్ అందులో ఇంకా నాకు నచ్చినవి మాత్రమే కొన్ని క్లిప్స్ తీసి ఇందులో పెట్టారనమాట. సో ఆ క్లిప్స్ కూడా మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో. సో ఇలా మా డే 2 పూజలు, డే 2 ఇలా అయితే జరిగిపోయింది. సో వెయిట్ ఫర్ ద day 3 and meet you in the day 3 vlog. Bye guys.